నమస్కారం. ఆనందంగా ఆరోగ్యంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు నా వీడియో చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. వినాయక చవితికి 9 రోజులు 9 ప్రసాదాలు చేస్తున్నాను. దీనికి ముందు వీడియోలో మొదటి రోజు ప్రసాదము ఉంది, చూడండి. రెండవ రోజు ఈరోజు నేను చేయబోయే పదార్థం పేరు వినాయకుడికి చాలా ప్రీతికరమైనది మోదకాలు. అది దానికి కావాల్సిన పదార్థాలు, అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. మోదకానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి 2 స్పూన్లు, పొడి బియ్యము 1 కప్పు, ఏలకాయలు దంచి పెట్టాను, బెల్లం 1 కప్పు. ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు. మోదకం చేయడానికి కావలసిన పదార్థాలు ఇందాక చూసాం కదండి. అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఫస్ట్ 1 గ్లాసు బియ్యం పిండి వేసానండి. పొడి బియ్యమే వేసాను నేను. తడి బియ్యమైనా వేయచ్చు, పొడి బియ్యమైనా వేయచ్చు. నేను పొడి బియ్యమే వేస్తున్నాను. ఈ గ్లాస్తో 1 బియ్యం వేసాను. ఇప్పుడు 2 గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్లు 2 గ్లాసు నీళ్ళు పోసాను కదండి. 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు బాగా ఉడుకుతుంది వేడి నీళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 కప్పు మనము బియ్య పిండి తీసుకున్నాం కదండి, అది వేయాలి. బాగా కలిపి పెట్టాలండి. ఈ నీళ్ళంతా కూడా ఈ యొక్క బియ్య పిండికి కలిసేటట్టు మనము బాగా కలిపి పెట్టాలి. అడుగంతా మాడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఉంది అని అనుకున్నామంటే మనము సిమ్లో కూడా పెట్టచ్చు స్టవ్ని. ఇప్పుడు కొంచెము 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి, మరీ గట్టిగా ఉంది. ఇప్పుడు మీకు ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చండి. వేడి నీళ్ళు పోయాలి, చల్లనీళ్ళు కాదు. కొంచెం జస్ట్ 1 స్పూన్ వేసి బాగా కలిపి పెట్టాలి. ఇప్పుడు బాగా కలిసిందండి. ఇప్పుడు ఇది కలిసిన తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టాలి. బాగా వేడిగా ఉంది కాబట్టి ఇది మొత్తం చల్లారాలి. బాగా ఫ్యాన్ కింద అయినా పెట్టి చల్లార్చిన తర్వాత దీనికి మనం 1 స్పూన్ నెయ్యి పెట్టుకొని ఇలా చుట్టాలి. ఇది ముందు ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకొని చూపిస్తాను. ఇందాక బియ్య పిండి వేసి మేము నీళ్ళలో పోసి ఉప్పు వేసి కలిపి పెట్టి అది బాగా ఆరాలి అని చెప్పాను కదండి. అది ప్లేట్లో తీసుకెళ్ళి ఆరబెట్టాను. అది ఆరే లోపల మనము ఇంకొకటి బెల్లము పాకం పెట్టి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని బెల్లం వేస్తున్నానండి. 1 కప్పు బెల్లము నేను 3/4 తీసుకున్నాను 1 కప్పుకి. మీకు స్వీట్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఫుల్గా 1 కప్పు ఫుల్గా తీసుకోవచ్చు.
నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను. కొంచెమే నీళ్లు, జస్ట్ 1 స్పూన్ పోయాలి అంతేనండి. పోసి బెల్లం కరిగే వరకు ఉండాలి. ఈ బెల్లము కరిగే లోపల దీంట్లో నేను కొబ్బరిని, పచ్చి కొబ్బరి అండి ఇది, తురిమి పెట్టుకున్నాను. ఇది ఒక 2 స్పూన్లు దీంట్లో వేయాలి. ఏలకాయలు కూడా దంచి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా కరిగి దగ్గరికి అవ్వాలి. మోదకము తయారు చేయడానికి ఎలాగనేది ఒకసారి మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి. ఫస్ట్ బియ్యాన్ని, తడి బియ్యం కానీ పొడి బియ్యం కానీ ఏదైనా పర్వాలేదు, 1 కప్పు బియ్యము తీసుకొని ముందు 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి దాంట్లో ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసి అది ఉడికేటప్పుడు ఈ యొక్క బియ్య పిండిని వేసి బాగా కలిగి పెట్టాలి. అంత మొత్తం దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని మనం తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని అది బాగా ఆరేటట్టుగా మనము ఫ్యాన్ కింద పెట్టడము ఆరబెట్టాలి. అది ఆరేటప్పటికి పక్కన పెట్టేసి మళ్ళీ మనము కడాయి పెట్టుకొని దాంట్లో బెల్లం వేసి దాంట్లో కొంచెం నీళ్లు పోసి దాంట్లో 2 స్పూన్లు కొబ్బరి వేసి నెయ్యి వేసి కొంచెము మంచి వాసన రావడానికి ఏలకాయల పొడి వేసాను. ఇవన్నీ కూడా వేసి బాగా కలిగి పెట్టాలి. కలిగి పెట్టి దగ్గరికి అయ్యేటప్పటికి తర్వాత తీయాలి. ఇప్పుడు చూద్దాం దగ్గరికి అయిందా లేదా అని. దీనికి పాకం అవసరం లేదండి, జస్ట్ బాగా కలిగి పెట్టి కొంచెం ఇట్లా గట్టిగా వస్తే చాలండి, అంటే దగ్గరగా వస్తే చాలు. కొంచెం లూజ్గా ఉందని అనుకోవద్దండి, ఇది ఏం కాదు, వేడి వల్ల ఇది అలాగే ఉంటుంది. కొంచెం సేపు అయ్యిందంటే మనము ఆఫ్ చేసేస్తున్న స్టవ్. ఇది కొంచెం సేపు అయితే గట్టి పడిపోతుంది, తర్వాత చూపిస్తాను. ఇది ఆరబెట్టాలి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మోదకము ఇలా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము ఆవిరిలో బాయిల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఎక్కువగా ఉండింది అనుకోండి, ఇడ్లీ పాత్రలో పెట్టి తీయాలి. కానీ నేను కొంచెమే చేశాను, 3 కాబట్టి మన దగ్గర ఉన్న బాండాలి ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఈ బాణాలి పెట్టుకొని తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టాలి. ఇడ్లీ పాత్రని తీసుకొని ఇలా బాణాలి పెట్టుకొని దాంట్లో 1 గ్లాస్ నీళ్లు పోసి ముందు ఇడ్లీ పాత్ర ఉంది కదండి, దాంట్లో నెయ్యి వేసి ఇలా రాసుకోవాలి. ఫస్ట్ రాసుకున్న తర్వాత దీంట్లో ఈ యొక్క మోదకాన్ని ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మనము ఒక 10 నిమిషాలు మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఆవిరిలో ఇది చేయాలి. ఇప్పుడు మామూలుగా మనకి ఎక్కువగా చేసుకున్నాం అనుకోండి, మనం ఇడ్లీ పాత్ర మన దగ్గర లేదు, ఇలాంటి కడాయి పెట్టడానికి లేదు అనుకున్నామంటే మనము మామూలుగా కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్ లోపల ఇడ్లీ పాత్ర పెట్టచ్చు. కానీ వెయిట్ పెట్టకుండా దాని మీద ఒక చిన్న గ్లాస్ మాత్రమే పెట్టి కరెక్ట్గా టైం చూసుకొని 10 నిమిషాలు అయిపోతే ఆఫ్ చేసి తీసేయాలి. ఇలా చేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తాను. 10 నిమిషాలు అయిందండి, చూద్దాం అయిందా అని. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మోదకం రెడీ అయిందండి. మోదకం. గణపతి పప్పాకి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.